పార్టీ జరుగుతుంది అండ్ వి ఆర్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్తున్నాం. ఇక్కడ బర్గర్లు ఇవన్నీ దీన్ని బోర్ కొట్టేసింది. గాట్ క్యూట్ నేబర్స్ అన్నమాట. సో మా నేబర్స్ మాకు కొంచెం తెలిసిన వాళ్ళలాగే ఉండే. ఇక్కడ కొంచెం సన్సెట్ చూసినాం ఇప్పుడే, మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ అంతా మంచి ఉన్నది. ఇక్కడ చిన్న చిన్న చెట్లు పెట్టిరు, బాగా అనిపించింది. ఇది రియల్ కాదనుకో, బట్ దే ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ ఎయిర్బిఎన్బి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం నేను బయటికి వెళ్ళి చూపిస్తా. డే లైట్లో అన్ని ఇట్లానే ఉంటాయి అపార్ట్మెంట్స్. ఐ థింక్ ఎవ్రీ వన్ ఆర్ గివింగ్ ఫర్ రెంట్. సో రెంట్ కాదు, ఏమంటారు, స్టే. ఇక్కడ గోవా వచ్చినప్పుడు ఆల్ పీపుల్ మస్ట్ బి స్టేయింగ్ లాంగ్ ఆల్సో. మొత్తం సామాన్లు వాయమ్మో ఓర్నాయనో, మన పుంజాన్న చెప్పినట్టు మొత్తం సంసారం చదరంగం. ఇదంతా రేపు చదరాలి. సంసారం రేపు చెక్అవుట్ ఉంది, 11 o'clockకి చెక్అవుట్. సో ఏమంటావు మాలి, పోదామా? ఇదన్నీ ఇట్లాంటి అపార్ట్మెంట్సే మొత్తం. మస్తు ఉంది ఇక్కడ. మస్తు అంటే కాస్ట్ వైజ్ ముందే బుక్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. మీకు ముందు పైకి వరకు వస్తుందా, కాకపోతే ఏంటంటే లిఫ్ట్ లేదు, తక్కువకి ఏం లేవు. బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఎయిర్బిఎన్బి ఇస్ బయట వెళ్తేనే నైట్ ఇంకా బాగా అనిపిస్తుంది క్లియర్ గా. పొద్దున అంతగా అనిపించదు. ఇగో పొద్దున అంతగా అనిపించదు, కానీ నైట్ లైట్లతోని స్ట్రీట్ మొత్తం జిల్ జిల్ అంటది. గోవా వైబ్స్. ఓ బర్గర్స్ కూడా ఉంటాయి. ఈ లేన్ లో ఏదో ఒకటి ఉంది. దిస్ ఇస్ వెరీ ఫేమస్ ఫ్యాట్ ఫిష్. అరే ఇది వచ్చేది ఉండే, మనం సపరేట్గా ఫిష్ మంచిగా తినేది ఉండే. We are in Vegetar, right? ఇది వెగెటర్ బీచ్ అన్నమాట. సో బీచ్కి వెళ్ళే ముందు ఇవన్నీ మనకు ఉంటాయి. మన బై చూడు, బ్రాస్లైట్స్ ఉన్నాయి ఇక్కడ. కొంచెం వెరైటీ అని सही निकल रहे हैं ना. इधर नहीं जा रहा. देखो देखो सामने, देखो सामने काऊ है. मस्त ఉందా? There is a fox on this. खरीदना है? नहीं. खरीद लो. गीता कवर है, कवर है. देख के देख के. अरे रिकॉर्ड है ना. हाय ब्रो. हाँ. ఇక మమ్మీ షాపింగ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ तारा मैडम हाय. ఆతే ఆతే ఏం చేస్తున్నా? గీత నీకు ఇవి నచ్చుతాయి కదా. కిందకి వెళ్ళడానికి లేదా? కింద గట్టి ఉంది. ఈడ నుంచి లేదంట. ఇది కొండ ఎక్కి చూస్తున్నట్టుంది. క్లిఫ్ వ్యూ ఇది. యాక్చువల్ గా కింద వ్యూ వేరే ఉంది. సో नीचे जाना है. तो कहाँ से जाना है? we are figuring out. we are asking people. Okay. మాట్లాడకుండా నీ పనులు చేసుకో. 2 minutes ఏడిపోతున్నావు గీత? చెప్పొచ్చు కదా. వద్దు వద్దు చూసుకో. మమ్మీరా, ఈడ చూసుకొని రాడు మమ్మీ కింద. సో
వెగటర్ బీచ్ సైడ్ వస్తే ఇట్లా కొన్ని మెట్లు ఉంటాయి. చూడు కింద చూడు. ఇట్లా కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళిన తర్వాత వ్యూ ఉంటది. సో నైట్ కాబట్టి. So this view on the left, can you see? ఇది మొత్తం 45 అవుతుంది. ఇక్కడ ఏదో పార్టీ జరుగుతుంది. And we are. మా మమ్మీ ఆగమైంది. గీత మల్లారు. ఏ రా మమ్మీ. అరే మరి మన కార్ అక్కడ ఎంత పెట్టినాం కదా. Fine. నువ్వు తీసుకొస్తావు కింద. కింద ఎలా పోవాలి? I think but కార్ ఆడబెట్టినాం కదా కన్నా. It's fine. ఏ డైరెక్ట్ ఉంటది కదా. అట్లా పోదాం. ఇక వీళ్ళందరు కార్లు ఎట్లా పెట్టుకుర్రు? అక్కడ కూడా వేరే ఉంది మరి అట్లా పోదాం పదా. चलो अंटे ఏ సీకట్ల అవసరమా? పొద్దుగాల నడవండి. इतना सीढ़ियाँ चढ़नी बस. నేను పట్టుకోను నడవనికే. आप दोनों सामने देख लो. मैं आंटी को लाता हूँ. टेंशन मत लो. లేవు స్టెప్స్ ఇగా ఉంది అంటే ఉంది స్టెప్స్ ఉంది. కింద వరకు ఉంది స్టెప్స్. गीता आप देखो सामने देखो. आप कल आपका बर्थडे है. वहाँ उनसे पूछ के ना आई कैन गेट द कार देयर. पहुँच गए हम वैसे. మంచి గట్టు వచ్చింది. कना आराम से जाओ. పాప ఉంది మెల్లగా పో. ऊपर जाते वक्त मैं आंटी को उठा लूंगा. आंटी को గోవాలో అడ్వెంచర్. birthday girl sister. Can I say something? Hi, so we are in Vegetar Beach. Maak first helmet kari, kani finding dinner kochna, but it's awesome. We are looking forward for a great lunch with the beach, lunch and dinner with the beach view. Night kuda bagundi actually. అరే ఇక్కడ నుంచి సీన్ మస్తు ఉంది. అరే ఏదో మస్తు ఉంది. హలో బర్త్డే గర్ల్. Happy birthday to me. Look who is going into the water. I'm going to stop here. We should have come in the evening. It's so fun. Can I step? నైట్ టైం బీచ్ నేను ఎక్కువ రికమెండ్ చేయను అని నాకు అనిపించింది. అది తప్పు. నైట్ టైం అయితే చాలా ప్లెజెంట్ ఉంటుంది. ఇట్లా అల్లరి మధ్యలో కాలికి వాటర్ రాస్తుంటే. అండ్ ఇక్కడ క్యాబ్స్ ఉన్నాయి ఈ రెండు. ఇక్కడ సౌండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి సూటబుల్ కాదు వేడితో. అక్కడ ఒకటి కనిపిస్తుంది. అక్కడికి వెళ్తాము. వెళ్ళింది లాస్ట్. ఈ మధ్యలో ఏదో చిన్న గుడిలాగా ఉందండి. ఆడ బాలీవుడ్ నైట్ నడుస్తుంది. జనాలు ఇప్పుడు కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అండ్ ఇది చాలా కామ్గా ఉంది వెగటర్ బీచ్. వేరే బీచెస్ లాగా లేదు.
స్పెషల్లీ మదర్స్ అయితే కొంచెం అండర్స్టాండ్ చేసుకొని ఎంతైనా చేస్తారు. సో ఇట్స్ గుడ్ టు go out if you have kids with family. Mojito, yeah. That is, I think, that is orange and cranberry. This is normal mojito, but I don't know what is orange and mix got in it. No, this is. So we have also ordered fish fry, prawn fry, and chicken 65 because madhyana mottham rice items tinnam kada. అదంతా బాగాలేకుండే ఆనెస్ట్లీ చెప్తున్నా. అట్లీస్ట్ ఇక్కడైనా మంచిగా ఉంటుందేమో. అండ్ ఐ వాంటెడ్ టు ఈట్ దట్ ఫిష్ ఫ్రై ఫ్రమ్ హియర్ విత్ దట్ మసాలాస్ అండ్ ఆల్. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది ఇక్కడ. అండ్ దిస్ హోటల్ నేమ్ ఇస్ శ్రీలక్ష్మి, రైట్? శ్రీ మహాలక్ష్మి రెస్టారెంట్. యాక్చువల్లీ ఇక్కడ పేరు లేకుండే, బట్ ఇక్కడ మీకు కామ్ వైబ్స్ కావాలంటే వెగేటర్ బీచ్కి రండి. అంజునాలు ఏంటంటే ఫుల్ పార్టీ వైబ్స్ వస్తుంటాయి కదా, సౌండ్ మ్యూజిక్. ఇక్కడైతే కామ్ ఉంది మంచిగా. స్పెషల్ ఆర్డర్స్ లైక్ ఫర్ తారా బటర్తోని విత్ సాల్ట్ కొంచెమే ఇదంతా వచ్చింది బాగుంది. అండ్ ఐటమ్స్ ఆల్సో వెరీ నైస్. సో వీ ఆల్సో ఆర్డర్డ్ వెరీ నైస్ అంటే ఇక ఇది తగ్గట్టు, బట్ బెటర్ దెన్ ఆఫ్టర్నూన్. ప్రాన్స్, ఫిష్ ఫ్రై, చికెన్, మళ్ళీ ఇప్పుడు ఒక ప్లెయిన్ రైస్ చెప్పినాము. ఆ చికెన్లో చాలా ఫిష్లో చాలా మసాలా ఉంది. సో వైట్ రైస్లో మిక్స్ చేసుకొని తిన్నాం, మస్తు ఉంటుంది. ఇంకా పుల్కాస్ చెప్పినాము, ప్లెయిన్ రైస్ చెప్పినాము, అండ్ ఒక కర్రీ చెప్పినాము, చికెన్ కర్రీ. సో ఇక్కడ వీళ్ళ స్పెషల్ సాగుటియా ఏమంటారు, ఒకటి అది అది లేదంట, బట్ అది ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ ఎనీవే ఉన్న దాంట్లో అయితే మధ్యాహ్నం కన్నా చాలా బెటర్ ఉంది ప్లేస్. అది చెప్పినాం కదా, శ్రీ భాగ్యలక్ష్మి బీచ్, వెగటర్ బీచ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఇంకేం అవైలబుల్ శ్రీ మహాలక్ష్మి ఇది ఇంకొకటి ఎక్కడో దూరం ఉంది, బట్ వి థాట్ బీచ్ దగ్గర ఇది. ఇక్కడ ఒక చిన్న మందిర్ లాగా ఉంది, అందుకే దీని పేరు మహాలక్ష్మి అనుకుంటా. సో యాక్చువల్లీ బ్రీజ్ కూడా అంత కోల్డ్గా వస్తలేదు, నార్మల్గానే వస్తుంది కాబట్టి బేబీస్తో కూడా ఓకే, బట్ ఇట్స్ ప్లెజెంట్. సో యా, ఓవరాల్ ద నైట్ ఇస్ గోయింగ్ గుడ్. ये चिकन है, चिकन ये रोटी है, ये बचा हुआ फिश फ्राई है, ये हम है प्रॉन्स है, और हमारी यहाँ पौड़ी हो रही है, बीच के सामने. ये शोर मचा रही है क्या रे भाई? ఏంటిది ఏం రావట్లే. ఇట్లానే పెట్టు नाइट शॉपिंग. सो ये बॉय देखो रेंटेड गाड़ी में जा रहा है रात को. पीछे गाड़ी आ रही है, मुझे कुछ दिखाई नहीं दे रहा है. Goa at night. This is Vegator beach scene. కానీ మమ్మీ బిస్కెట్ చాయ్లో ముంచుకొని తింటావా? మమ్మీకి బాగుందంట బిస్కో కేక్, బాగా పెట్టు అన్న. Hey guys, good morning. So I woke up around 6:30. కొంచెం మేల్కి వచ్చేసింది బికాస్ తారా వాజ్ గెటింగ్ అప్ ఊరికే. సో ఐ మేడ్ అ స్లీప్. 6:30కి బయటికి వచ్చినాను, వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి సో ఇప్పుడే కాఫీ చేసుకొని ఐల్ షో యూ వాట్ ఐ వాజ్ డూయింగ్ ఇన్ ద కిచెన్ ఆఫ్టర్ గెటింగ్ రెడీ. లేవగానే ఫస్ట్ ఇగో బ్రాక్లీ కట్ చేసిన తారాకి ఉడకబెట్టాలంటే విజిల్ ఆన్ చేయాలి కాబట్టి కష్టము, ఆమె లేచేస్తుంది. సో ఇందులో యాపిల్ కట్ చేసి పెట్టినాను, ఉడకబెట్టి స్మాష్ చేసి ఇచ్చేస్తా. హోప్ఫుల్లీ షిల్ ఈట్. ఇందులోనేమో కర్డ్ రైస్ చేస్తున్నాను కొంచెం పోపు పెట్టి, అండ్ కాఫీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సామాన్ అంతా సదరాలి బికాస్ టుడే ఈజ్ చెక్అవుట్, 11 కల్లా చెక్అవుట్. ఇది కూడా కవర్ చేసి పెట్టాలి. ఉప్మా చేద్దాం అనుకుంటున్నా,
కానీ షీ వోంట్ ఈట్, సో అందుకే లైట్. సో ఈ సామాన్ అంతా ప్యాక్ చేయాలి. క్లోత్స్ కొన్ని వాష్ చేసినాము, అవేమో ఆరాలి. ఐ విల్ షో యూ అవుట్ సైడ్ వ్యూ ఇన్ ద మార్నింగ్. బాగుంది కదా, ఇది మార్నింగ్ వ్యూ ఇక్కడ. లెట్ మీ షో యూ గైస్. సౌండ్ ఇగ్నోర్ చేసుకోండి. అయితే ఒక బాలి వైబ్స్ వస్తుంది. ఇంక ఇవాళ గోవాలో వర్షం పడుతుందంట. నేను ఒక్కరోజే సన్నీ ఉండే, ఇవాళ అయితే వర్షం పడుతుంది. సో ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ బాటిల్ ఏమంటారు దాన్ని, అదే అర్థమైందిగా మీకు. సో అది పెట్టి కొంచెం మంచిగా వైబ్ని క్రియేట్ చేసిండ్రు. సో మనం ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ వ్యూని ఎంజాయ్ చేద్దాం. మా మమ్మీ ఇప్పుడే లేచింది, అందరినీ నేనే లేపిన. ఎంతమంది మదర్స్ అందరికీ ఒక 5 minutes ఇట్లా మనకి ఫ్రీ టైం దొరికి ఇట్లా వ్యూని చూస్తూ కాఫీ తాగే టైం దొరుకుతుంది? అది దొరికితేనే కదా మనకి ఇంకేం అవసరం లే అసలు. మనకి అదే 10,000 అంటే 10,000 కాదు, అది సామెత. సో కాఫీ తాగేసి నేను రెడీ అయిపోయి అంతలోపు తారలేస్తే తారని రెడీ చేసి ఫుడ్ పెట్టి దెన్ వీ హ్యావ్ టు చెక్అవుట్. ఎర్లీ చెక్అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దట్ మనకి సౌత్ గోవా 2 hours కాబట్టి మధ్యలో మంచిగా బ్రంచ్ చేసి ఒక మంచి ప్లేస్లో అండ్ దెన్ విల్ గో. మధ్యలో ఏమైనా బోటింగ్ ఉంటే వెదర్ సహకరిస్తే పోవచ్చు. సో అది మ్యాటర్. సో వీఆర్ చెకింగ్ అవుట్ ఫ్రమ్ హియర్. హాయ్. సో మొత్తం హడావిడి నడుస్తుంది. సూట్ కేసులు చూపిస్తా. ఒక బ్యాచ్ అయితే వెళ్ళిపోయింది, ఒక బ్యాచ్ ఇంకా ఉన్నాయి. సో హే గాయ్స్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ గోవా. ఇప్పుడే చెక్అవుట్ చేసినాం. దేశీ మేము ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఇక్కడ బర్గర్లు ఇవన్నీ దీన్ని బోర్ కొట్టేసింది. సో ఇప్పుడు మళ్ళా బ్యాక్ టు బేసిక్ లాగా మన ఫుడ్ తింటేనే మనకి కడుపు నిండుతుంది. ఇవి ఇక్కడ సాగబడుతుంది. గోవాలి వల్ల వర్షం పడుతుంది అన్నది వెదర్, కానీ ఏం పడతలేదు. ఇది కాదు మనం పోయేది. ఆగో క్లిప్ పడేసింది ఈమె. వయర్డ్ టు ట్రెడిషన్, వయర్డా ఇప్పుడు ఎట్లా బిస్కెట్ అయింది? వీడియోలో మొత్తం బిస్కెటే కదా ఇప్పుడు. సో గైస్, అది ఏదైతే పోయినామో అది ఓపెన్ చూపించింది కానీ క్లోజ్ ఉంది, అట్లా ఉంటుంది. సో మీరు కూడా కొంచెం చూసుకోండి. నియరెస్ట్ కదా, ఆల్మోస్ట్ 5-10 minutes అయిపోయింది. ఈడికి వచ్చినాం. వీఆర్ ఓపెన్ అని ఉంది థ్యాంక్ఫుల్లీ. సో దిస్ ఇస్ అ కెఫే. ప్లేస్ బాగుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది అనమాట. చాలా అంటే నిన్న పోయిన ప్లేస్ కన్నా బెటర్ ఉందన్నమాట. అండ్ కాస్ట్ కూడా అంత అవలే, రీజనబులే అనిపించింది. అండ్ బేబీస్తో వస్తే కానీ టోడ్లర్స్ వీళ్ళతో వస్తే కూడా యూ కెన్ ఆస్క్ ఆన్ రిక్వెస్ట్ అండ్ దే విల్ మేక్ డిషెస్ ఫర్ యువర్ ప్రిఫరెన్స్. సో యా, ఓవరాల్ దిస్ ప్లేస్ వాజ్ నైస్. ఇఫ్ యు ఆర్ హియర్ ఇన్ Margim, you can come to this place and have a good time. So we are going to South Goa from North Goa. Sea-Star Resort, chudu. Left look. Sea Park here. So we have reached here, the Sea-Star Resort, and this is the reception area. So ఇది రిసెప్షన్ ఏరియా. అండ్ దెన్ ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి, లోపల కూడా ఉన్నాయి. సో బీచ్ వ్యూ మనది.
లెట్స్ సీ హౌ డస్ ఇట్ లుక్ లైక్. సో మనం వెళ్తుంది పైన వెళ్తున్నాం మన స్టే. లెట్స్ గో. Whoa. So we have got cute neighbors anamata. So మా neighbors మాకు కొంచెం తెలిసిన వాళ్ళలాగే ఉండే. I think probably they are from Hyderabad. సో కొంచెం మాట్లాడదాం ఇక్కడ నుంచే. డోర్ కొడితే తీస్తలేరు వాళ్ళు. సో మా neighborsని చూపిస్తా. హలో, these are our cute neighbors. మమ్మీ ఏది? ఇరికెళ్ళి ఎవరైనా దుక్కొచ్చి రావచ్చు. అయ్యో ఇదే బీచ్ వ్యూ మనం ఉండేది. ఓ ఆడి వరకు ఉంది బీచ్. ఎండ కొడుతుంది, ఇదేం చేయనికి లేదు. Hey guys, so we have checked into this C-Star resort and look at the view. Amazing, right? God, బాగుంది, like peaceful ఉంది ఇక్కడ. కొంతసేపు తర్వాత బీచ్ దగ్గరికి వెళ్దాం. It's very hot. You can see my face. I'm already tanned all over. Ending. Mostly today we have to explore whatever we have to, rides and all. Tomorrow we have to start again to home. So yeah, stay tuned. Heroine. Hi heroine. ఇదిచ్చి అయ్యా. సో ఇప్పుడే బీచ్కి వెళ్తున్నాం, అందరం రెడీ అయిపోయినాం. సో ఒకసారి బీచ్ బేబీని చూపి. గీత హాయ్ బీచ్ బేబీ. బీచ్ బేబీ నిద్ర వస్తుంది బీచ్ బేబీకి. ఓ కన్నా, వాట్ ఈస్ దిస్ బీచ్? అగోండానా? ఇది వాళ్ళ ఇల్లు ఎవరిదో. సన్డౌనర్. ఇక్కడ కూర్చొని సన్సెట్ చూసినాం ఇప్పుడే, మీకు కనిపిస్తుంది కదా. సన్ కిందకి వెళ్ళిపోయింది. 2 minutes బ్యాక్ పైన ఫుల్ బ్లోన్ అప్ ఉండే, కిందకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇట్స్ రియలీ పీస్ఫుల్ ఇక్కడ. Hey guys, so ఇవాళ లాస్ట్ డే ఇన్ గోవా. సో డిన్నర్కి వెళ్తున్నాం. అలా వాక్ చేసుకుంటూ వెళ్దాం. ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది, బట్ లాస్ట్ డే కదా, ఖచ్చితంగా వెళ్ళాలి ఇక్కడికి ఒక దగ్గరికి. యా వి ఆల్ గాట్ రెడీ అయ్యే ఓపిక కూడా లేదు, ఎట్లుంటే అట్లా వచ్చేసినాం. ఒక మంచి ఫుడ్ ఈ లాస్ట్ నైట్ ఇన్ గోవా తినేసి నీకు అప్పుడు ఏం నచ్చింది? ఇక్కడ ఫుల్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, సెంట్, ముక్కు గుప్ప అంటుంది. సో మేము కర్రీ క్లౌడ్కి వచ్చినాం. ఇది మెనూ.
మనం ఇందాక ఒక షాపింగ్ చేసినాం కదా, అక్కడ వాళ్ళు సజెస్ట్ చేసినారు బేబీ ఫ్రెండ్లీ ఫుడ్ కూడా దొరుకుతుందని అండ్ నార్మల్గా కూడా ఫుడ్ టేస్టీ ఉంటుందని. సో hey guys, good morning. This is last day in Goa. In some time we're going to check out and start to Hyderabad and ఇంకోసారి రావాలి. ఇప్పటికీ థర్డ్ టైం అయిపోయింది బట్ స్టిల్ ఐ డింట్ ఫుల్ఫిల్ అనమాట. ఇంకా ఏదో ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. యా హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం కొన్ని ఎక్కువ రోజులు నుండి ఎక్స్ప్లోర్ చేయాలి గోవాని. ఇప్పటికి వెళ్ళి అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం, బ్రేక్ఫాస్ట్లో ఏముంటుందో చూద్దాం. అండ్ యా లాస్ట్ నైట్ మేము వెళ్ళాం కదా కర్రీ క్లౌడ్ సంథింగ్, యా సో కర్రీ క్లౌడ్కి వెళ్ళాం కాబట్టి అక్కడ ఫుడ్ అయితే బాగుండే. అంటే లేట్గా చేసినా కానీ ఫ్రెష్గా చేసినారు. గోవన్ రెసిపీస్ ఆర్డర్ చేసినాం మళ్ళీ, బికాజ్ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ అదే ఫుడ్ తింటే బోరింగ్ కదా. సో అందుకే గోవన్ రెసిపీస్ తిన్నాము. లేట్ నైట్ అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్నాం అనమాట. అస్సలు ఎనర్జీ లేకుండా నిన్న వ్లాగింగ్కి, బట్ స్టిల్ ఐ హ్యాడ్ టు మేనేజ్ టు డూ. సో టుడే ఈజ్ ఎ న్యూ డే. సో స్టార్టింగ్ అప్ విత్ దిస్ వీడియో, లెట్స్ గో. ఇది చాలా ఎక్స్పెన్సివ్. అండ్ పైన మేము ఉండేది దాని కిందది కూడా ఎక్స్పెన్సివ్, రైట్? కిందది కాదు పైనది, ఇది తర్వాత పైనది. యా అక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ కూడా అన్నీ ఏవేవో ఉన్నాయి రిసార్ట్స్, బట్ దే ఆర్ నాట్ ఓపెన్ యెట్. ఈ ఆఫ్ సీజన్ అని ఓపెన్ లేవనుకుంటా, అది ఒక్కటే అక్కడ ఓపెన్ ఉంది. అండ్ బోట్ రైడ్స్ ఏం చేయట్లేదు బికాస్ ద వెదర్ ఈజ్ నాట్ గుడ్ అనో. ఇంత హై టైడ్స్ వస్తున్నాయి మాన్సూన్లో, సో దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ రైడ్స్ హియర్. సో యా పీపుల్ స్టార్టెడ్ వాకింగ్. అండ్ అక్కడ బోట్ ఒకటి ఉంది. డాల్ఫిన్ సైటింగ్కి కూడా అడిగినాం మనం. లాస్ట్ టైం చేసినాం మేము గోవాకి, యాక్చువల్లీ ఇది థర్డ్ టైమ్. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు కోలాలో స్టే చేసినాం, కోలా బీచ్ రిసార్ట్. ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. సో అక్కడ మేము డాల్ఫిన్ సైటింగ్ చేసినాం, కయాకింగ్ చేసినాము. అండ్ సెకండ్ టైం అక్కడ నుంచి నార్త్ గోవా వెళ్ళాం, అక్కడ అదే ఎక్స్ప్లోర్ చేసినాము, కొన్ని క్లబ్స్ అండ్ ఆల్. నెక్స్ట్ టైం గోవా వచ్చినప్పుడు మీ స్టేడ్ ఇన్ హిల్టన్ అనమాట, అది కూడా అద్భుతమైన స్టే. ఇప్పుడు ఇది థర్డ్ టైం, దిస్ ఇస్ ఆల్సో గుడ్. సో హోప్ఫుల్లీ విల్ కమ్ అగైన్ అండ్ ఎక్స్ప్లోర్ మోర్ అండ్ మోర్ గోవా. ఎన్నిసార్లు వచ్చినా ఏదో ఒక ప్లేస్ ఉంటుంది గోవాలో ఎక్స్ప్లోర్ చేయడానికి. యా గోవా బ్యూటీ అది. ఇక్కడ నుంచి సైన్ ఆఫ్ చెప్పేసి ఇక మనం హైదరాబాద్కి వెళ్ళిపోవాలి మన బిజీ లైఫ్కి. గోవా విల్ మిస్ యూ. ఎన్ని లొకేషన్స్ ఉన్నా, అంటే మన ఫారెన్ లొకేషన్స్ ఉన్నా, ఇండియాలో గోవా లైక్ ఇస్ ద బెస్ట్ అనిపిస్తుంది. మీకు ఎలాంటి ప్లేసెస్ తెలుసు, ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా? కామెంట్లో చెప్పండి, మనం వెళ్ళడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేద్దాం. అండ్ ఇంకేమేం ప్లేసెస్ చూడొచ్చు మన ఇండియాలో? సౌత్ గోవాకే రావాలా, బెస్ట్ ఉంది. ఎందుకు బీచ్ ఉందన్న పెద్దగా ఆడ మంచిగా ఉంది. వెదర్ బాగుంది. మౌంటైన్ హౌస్. మనకి ఇక్కడ ఒక మౌంటైన్ హౌస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బార్ దొరికింది. అక్కడ చూడు, దిస్ ఇస్ ఆన్ ఏంటి గోవా బెలగావి రోడ్. పంచం బెలగావి రోడ్. ఇక్కడ వాష్ బేసిన్, వాష్రూమ్స్ బాగానే ఉన్నది. హైవేలో మనకి దొరకడం అంటే మంచిదే. చెప్పినా కదా ఒక ప్లేస్కి ఆగినామని. ఇక్కడ వాష్రూమ్స్ దగ్గర నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. ఒకసారి అక్కడ చూడండి, కొండ కింద కూర్చొని మనం తినబోతున్నాం బ్రేక్ఫాస్ట్. యాక్చువల్లీ నాకు ఏం నచ్చిందంటే ఈ ప్లేస్లో గ్రీనరీ ఎక్కువ ఉంది. యాక్చువల్లీ
అండ్ కొంచెం ఫుడ్కి ఎట్లయినా టైం అవుతుంది. ఆ టైంలో మనం ఇక్కడ ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒక చిన్ని రిసార్ట్ లాగా ఉండేది. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళవే అనుకుంటా, వర్క్ చేసే వాళ్ళవి అనుకుంటా ఇక్కడ. ఐ థింక్ బట్ ఎవరు వస్తారు ఇక్కడికి? అక్కడ ఒక డాగ్ ఉంది, డాగ్ని పెట్టి కాపలా. సారా ఇది అక్కడ సైడ్ ఫీల్ చూపిద్దాం. గీత వచ్చిన చూపించు. ఇదిగో పువ్వు, నువ్వేనా లవ్వు. ఓకే ఇప్పుడు తారి వాళ్ళ మ్యాచ్. ఇదిగో పువ్వు, తర్వాత నువ్వేనా లవ్వు. ఇక్కడ చూడండి అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది షో ఫ్లవర్ అండ్ ఇది డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లవర్ కనిపిస్తుందా మీకు? ఇది ఫ్లవర్, షో ఫ్లవర్ కింద ఇంకొకటి ఉంది చూడండి. బాగుంది కదా. దిస్ ఇస్ లైక్ అ వెరైటీ. బ్రెడ్ ఏంలా. సో ఇది ఆమ్లెట్లో పెట్టుకుంది. ఇదేంటి బుజ్జు? ఐ థింక్ మనం మోతి ఆమ్లెట్స్ ఆర్డర్ చేసినాం 3, కానీ వాళ్ళు అది కూడా ఇచ్చినారు. ఆమ్లెట్స్ విత్ పావ్, ఆలు పరాటా, అచార్ వచ్చింది. మన స్టైల్లో టీ కాఫీలో. చలో ఆంటీ స్టార్ట్ చేద్దామా? వర్షం స్టార్ట్ అయింది అండ్ రోడ్స్ ఆర్ సో బ్యూటిఫుల్. కెన్ యూ గైస్ ఫీల్ ఇట్? బోల్లమా. I think we are entering Karnataka, guys. చూడు నేషనల్ పార్క్. అరే భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ సాంచురీ. వెళ్తే ఇక నువ్వు రేపు ఆఫీస్ పోవా మరి? We'll reach home by 3 AM 4 AM. అది చాలా ఎక్కువైపోతుంది డ్రైవింగ్ కూడా. లోపలికి వెళ్తే 2 hours అవుతుంది. ఇప్పుడే 11:40 చూపిస్తుంది కదా. We will reach by 12:30. RTO కర్ణాటక చెక్ పోస్ట్ అమోద్. గైస్ ఇక్కడంతా మంచు ఉన్నది. మనం కర్ణాటక చెక్ పోస్ట్ కి వచ్చినాం. కాంతారా పార్కింగ్ అంట. కాంతారా పార్కింగ్ అంటూ కాంతారా. ఓ మై గాడ్ సారీ. ఓ గాడ్ ఏం కనిపిస్తలే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? బై ద వే ఇట్స్ 11 o'clock in the morning. మంచు చూడు మంచు. And look at the manchu. Oh god. Scenic.
ఇప్పుడే మనం కర్ణాటక చెక్ పోస్ట్ క్రాస్ అయినాం అనమాట. క్రాస్ అయిన తర్వాత కొంచెం చెక్కింగ్ ఉంటది, లైక్ ఆల్కహాల్ ఏమైనా క్యారీ చేస్తున్నారా అని. సో ఇట్స్ నాట్ అలౌడ్. అండ్ మాకు యాక్చువల్లీ అది క్రాస్ అయిన తర్వాత 2 రూట్స్ చూపించింది, చూపిస్తాను మీకు. సో ఒక రూట్ ఏమో అటు సైడ్ చూపించింది, ఒక రూట్ ఇట్లా స్ట్రైట్ చూపించింది. సో అటు సైడ్ రూట్ ఏంటంటే సోలాపూర్ కోల్హాపూర్ రూట్, మనం వచ్చేటప్పుడు చూపించినాం కదా టువర్డ్స్ గోవా రూట్. సో సోలాపూర్ తర్వాత రోడ్స్ బాలే, అక్కడ చిన్న చిన్న గల్లీస్ నుంచి ఉండే అండ్ కంకర్ రోడ్ ఇట్లా ఉండే. సో దట్స్ వై వీ టుక్ దిస్. ఈసారి అట్లీస్ట్ మనకి టైం సేవ్ అవుతుంది, ప్లస్ రోడ్ బాగుంటదని. సో మీకు కొంచెం చూసుకోండి అండ్ నెట్ అనేది ముందే లోడ్ చేసుకోండి. లైక్ మనకి ఇక్కడ కొన్ని ప్లేసెస్ లో నెట్ ఉండదు, అఫ్ కోర్స్ ఘాట్ రోడ్స్ కదా. సో కొంచెం డైజీ ఉంటది మ్యాప్స్. సో ఏ రూట్ వెళ్ళాలనుకుంటున్నారో ముందే చూసుకోండి. మేమైతే ఇది టువర్డ్స్ కర్ణాటక రూటా,